హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక కొత్త రూల్ అనేది తీసుకుని వచ్చారండి. అయితే ఇలాంటి వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. అయితే వీరందరికీ సంబంధించి పెన్షన్ అనేది తొలగిస్తున్నారు. జనవరిలో వీరికి మాత్రం పెన్షన్ అనేది రావు. వీరందరికీ కానుక అనేది ప్రభుత్వం ప్రకటించారు. అయితే ఈ సంచలన నిర్ణయం అనేది ప్రభుత్వం అయితే రీసెంట్గా తీసుకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక సంచలన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారండి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే, గత ప్రభుత్వంలో కొంతమంది అనర్హత ఉన్నా కానీ అలాంటి వాళ్ళు అర్హత పొంది పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి వారిపైన సర్వే అనేది కేటాయిస్తున్నారండి. అయితే ఈ సర్వేల్లో ఏంటంటే, ముఖ్యంగా ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి పూర్తిగా రద్దు చేసేయండి అని చెప్పేసి అధికారులకు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. సో ఈ వేటలోనే మనకు అధికారులు ఏంటంటే సర్వే అయితే చేపడుతున్నారండి. అయితే ఈ సర్వేలో ఎవరైతే అనర్హులుగా ఉంటారో వారందరూ అయితే వారందరికీ పెన్షన్లు అనేవి జనవరి నెలలో అయితే రావు. వీరందరికీ పెన్షన్లు అనేది ఇవ్వండి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు ఉన్నారో వారికి మాత్రం పెన్షన్లు అనేది ఇవ్వండి అని చెప్పేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. అయితే మనకు ఈ పెన్షన్లు పొందాలంటే తప్పనిసరిగా సచివాలయ సిబ్బంది ఎవరెవరు అయితే ఉన్నారో వారికి సంబంధించి సర్వేలు అయితే చేసి వాళ్ళని కనుక్కుంటారు. అయితే మనకేంటంటే, ఎవరైతే పెన్షన్లు ఫ్రాడ్ చేసి పెన్షన్లు పొందుతున్నారో వారందరి పెన్షన్లు అనేది ఇక ఉండవండి. సో ఈ సర్వే అనేది నిరంతరాయంగా అయితే జరుగుతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.